విద్యార్థుల అందమైన చేతిరాత వారి భావి జీవితంపై చక్కని ప్రభావం చూపుతుందని శంకర్ గౌడ్ అన్నారు. రేడియంట్ హై స్కూల్లో చేతిరాత శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. తరుణ్ మాస్టర్, వ్యాఖ్యాత బైరోజు చంద్రశేఖర్, రామన్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ దేశీరాములు, బండారు శ్రీనివాస్, నాగేశ్వర్ రెడ్డి, మద్దిలేటి పాల్గొన్నారు. గత సంవత్సరం నుంచి మన గుణపర్తిలో తరుణ్ గారు చాలా అద్భుతంగా పిల్లలకి గుడ్ హ్యాండ్ రైటింగ్, మంచి చేతి వ్రాత ఎలా ఉండాలని నేర్పిస్తున్నాం. పోయిన సంవత్సరం 100 పైగా మన విద్యార్థులు ఈ హ్యాండ్ రైటింగ్లో నేర్చుకోవడం వల్ల దాదాపు వారికి మొన్న పరీక్షల్లో ఎస్ఎస్సి పిల్లలకు కూడా మంచి మార్క్స్ వచ్చినాయి, మంచి రైటింగ్ ఉండడం వల్ల. అంటే తరుణ్ గారు గత సంవత్సరం నుంచి కూడా మన గుణపర్తి పట్టణంలో చాలా అద్భుతమైనటువంటి హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తూ ఉన్నాడు. మనకు 10 రోజులు ఈ శిక్షణలో మీ హ్యాండ్ రైటింగ్ ఖచ్చితంగా మార్కులు కనుక మనకు మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటే మంచి మార్కులు వస్తాయి. ఎవరైతే మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటుందో వారి జీవితం కూడా చాలా మంచిగా ఉంటుందని పెద్దలు చెప్పారు. కనుక మనం మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటే మనం పరీక్షలో కానీ జీవితంలో కానీ విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ 10 రోజుల్లో మీరు ప్రతిరోజు కంపల్సరీగా వచ్చి రోజు వచ్చి మీరు ఈ 10 రోజుల్లో సార్ ఎలా చెప్తే ఆ విధంగా మీరు నేర్చుకోగలిగితే మీకు మంచి హ్యాండ్ రైటింగ్ మారుతుంది. మేము ఈ స్కూల్లో మీకు మంచి మార్కులు వస్తాయి, 10 మంది కూడా మీరు మెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఎవరికైతే మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటుందో వారే జీవితంలో ఎదగలుగుతారు, వారికే మంచి మార్కులు స్కోర్ చేయగలుగుతారు. కనుక ఇది మంచి చక్కని అవకాశం. మనకు తరుణ్ గారు గత సంవత్సరం నుంచి కూడా మన ప్రతి సమ్మర్లో మన దగ్గరికి వచ్చి మంచి హ్యాండ్ రైటింగ్ నేర్పుతా ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కూడా వారికి చెప్పండి, వారిని కూడా తీసుకురండి. మంచి హ్యాండ్ రైటింగ్ మీరు 10 రోజుల తర్వాత మీ హ్యాండ్ రైటింగ్ చూసుకొని మీరే చాలా ఆశ్చర్యపోతారు, నా చేతి వ్రాత ఇంత అందంగా కుదురుతుంది కదా అని. కనుక మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా ఇంకా చెప్పండి. ఈ 10 రోజులు మాత్రం మీరు ఒక్కరోజు తప్పకుండా సార్ చెప్పినట్టుగా మిస్ కాకుండా మీరు మంచిగా రోజు వచ్చి మంచి హ్యాండ్ రైటింగ్ నేర్చుకొని మన గుణపర్తికి, మన అందరికీ, మన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుతామండి.